ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉక్రెయిన్‌కి సపోర్ట్‌గా ఉక్రెయిన్‌లో సీజ్ ఫైర్‌ని డిక్లేర్ చేయడానికి ఉద్దేశ్యంతో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఇక్కడ ఏం చేశారు అంటే యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. యూఎస్ఏ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, ఆ తీర్మానం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఏంటి అంటే రష్యా అనేటువంటి దేశం ఏదైతే ఉక్రెయిన్ దేశం పైన యుద్ధం చేస్తుందో, ఆ యుద్ధాన్ని వెంటనే ఆపాలి. ఆపి సీజ్ ఫైర్‌ని డిక్లేర్ చేయాలనేటువంటి ఉద్దేశంతో అనమాట. అండ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా యొక్క సపోర్ట్‌తో యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీలో ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టగా, దీనిలో ఆ తీర్మానంలో ఇండియా ఓటింగ్ వేయకుండా అబ్‌స్టాండ్ అవ్వడం జరిగింది. దీనిలో ఇండియా అంటే అటు రష్యాకి ఫేవర్‌గా లేదు, ఉక్రెయిన్‌కి కూడా ఫేవర్‌గా లేదు. ఓటింగ్ నుంచి వైదొలగడం జరిగింది. అబ్‌స్టాండ్ అయింది. అది ఇండియా తీసుకున్నటువంటి స్టాండ్ అనమాట. టోటల్‌గా ఈ ఓటింగ్‌లో రెజల్యూషన్స్‌లో సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడానికి 107 కంట్రీస్ సపోర్ట్ చేసినాయి. వ్యతిరేకంగా 12 కంట్రీస్ వ్యతిరేకంగా ఓటేస్తే అబ్‌స్టాండ్ అయినవి 51 దేశాలు అనమాట. అంటే 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అవన్నీ కూడా బయటకొచ్చినాయి అన్నట్టు. సపోర్ట్ చేసినటువంటి దేశాలు 107 సీజ్ ఫైర్‌కి అండ్ అగనెస్ట్‌గా ఉన్నటువంటి దేశాలు 12 దేశాలు.